ప్రైజ్ లార్డ్. ఉదయకాల ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. గత వారం అంతయు మనం ఎన్నో ఇబ్బందుల గుండా, ఇరుకుల గుండా, ఎన్నో మనం అపాయాల గుండా వచ్చినా కానీ దేవుడైతే మనల్ని విడిచిపెట్టకుండా తన కాపుదల్లో మనందరినీ ఇంతవరకు సజీవులుగా ఉంచి తన రెక్కల క్రింద మనల్ని భద్రపరుస్తూ ఇంతవరకు ఈ ఫిబ్రవరి మాసం 3వ వారం వరకు మనందరినీ క్షేమంగా ఉంచినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. ఒక 2 నిమిషాలు ఈరోజు ఆరాధనలో ప్రవేశించే ముందుగా దేవా, నువ్వు మమ్మల్ని అందరినీ ఈ రీతిగా కాచి కాపాడేందుకు నీకే స్తోత్రం దేవా. ఎనలేని నీ మేళ్లకు కృపకు నీకే స్తోత్రం దేవా అని ఒక్క 2 నిమిషాలు మనం దేవునికి స్తోత్రాలు చెల్లించుకొని ఈనాటి ఆరాధనలు ప్రవేశిద్దాం. ఎంతోమందికి లేని గొప్ప భాగ్యాన్ని దేవుడైతే మనకి ఇచ్చాడండి. ఎంతోమంది ఈరోజు ఇలా సజీవులుగా లేకుండా ఉన్నారు. అయితే మనందరినీ సజీవులుగా ఆయన సన్నిధిలో నిలవబెట్టి ఆయన కృపలో కాపుదలో మనందరినీ ఈ రీతిగా కాచి కాపాడుతున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఒక్క 2 నిమిషాలు దేవా నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభా, నీ బలము మాకు ఇస్తున్నందుకు నీకే స్తోత్రం దేవా, నీ కాపుదల మాకు ఇస్తున్నందుకు నీకే స్తోత్రం దేవా అని ఒక్క 2 నిమిషాలు ఆయన థ్యాంక్స్ చెప్పుకుందాం. ఎందుకంటే ఆయనకు కృతజ్ఞత, ఆయన అర్హుడు కాబట్టి, ఆయన లేకపోతే మనం లేం కాబట్టి ఆయనకు స్తుతులు చెల్లించటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మన బాధ్యత కాబట్టి ఒక్క 2 నిమిషాలు ఆయనకు థ్యాంక్స్ చెప్పుకుందాం. దేవా, నువ్వు చేస్తున్న కృపను బట్టి, చూపిస్తున్న కాపుదలను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రమయ్యా అని అర్థం చేసుకుందామండి. మహా గొప్ప దేవానైనా తండ్రి, స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి ప్రభా. ఇదిగోనైనా ప్రభా, ఈ ఫిబ్రవరి 3వ మాసంలో 3వ వారంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టి ప్రభా, ఇంతవరకు నీ కాపుదల మమ్మల్ని భద్రపరిచి నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చినందుకు నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను దేవా. ఇంకా ఎవరైతే రావాల్సిందో వారందరినీ జ్ఞాపకం చేసుకుని సకాలంలో తీసుకుని రండి తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ వారంలో ప్రభా నువ్వు మా పట్ల చేసిన గొప్ప కార్యాలను బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతోమందికి లేని భాగ్యాన్ని నువ్వు మాకు అనుగ్రహించావయ్యా, ఎంతోమంది లేని కృపను మాకు ఇచ్చావయ్యా. ఇదిగోనైనా ప్రభా, నీవు మాకు తోడుగా ఉండగా ప్రభా మేము ఎవరికి భయపడగలం తండ్రి, దేనికి వెరవగలం తండ్రి. నీ కాపుదల మాకుండగా ప్రభా మేము దేని వైపు చూడగలం తండ్రి. ఇదిగో అందుకనే ప్రభా నీ వైపు చూస్తున్నాం తండ్రి, నీ వైపు కనులెత్తి నేను అడుగుచున్నాం తండ్రి. నీవు మాకు తోడుగా రాయ్యా, నీవు మా అండగా ఉండమని అడుగుచున్నాం తండ్రి. అలాగే ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ ఆరాధనకు సిద్ధపాటు కలిగి ప్రభా మేమందరం ఉండగా ప్రభా నీవు మాతో ఉండమని అడుగుచున్నాం తండ్రి. మొదటి నుంచి తుది వరకు ప్రభా అన్ని విషయాల్లోనూ ప్రభా నీ కాపుదల మాకు దయచేయమని, నీ కృపలో మమ్మల్ని అందరినీ నింపమని అడుగుచున్నాం తండ్రి. పాటల్లోనే కానీ, షార్ట్ మెసేజ్లో, అలాగే మెయిన్ మెసేజ్లో, బల్ల ఆరాధనలో, ఇలా ప్రతి విషయంలో మొదటి నుంచి తుది వరకు ప్రభా అన్నీ నీ కంట్రోల్లో ఉంచండి తండ్రి. పవర్ సప్లై నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. ఎక్కడ కూడా ప్రభా ఇబ్బందులు లేకుండా ప్రభా మొదటి నుంచి తుది వరకు అన్నీ సక్రమంగా జరిగించి నీ మహిమార్థకరంగా జరిగించుకోమని ఈ ఆరాధన మొదటి నుంచి తుది వరకు నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. అందరం దయచేసి నించుందామా అండి. మన దేవుడు మన బలం కదండి, అందుకని అడుగుదాం. యెహోవా నా బలమా, నీ మార్గం మాకు యథార్థమైనదయ్యా, ఆ మార్గంలో నడిపించు తండ్రి. ఎందుకంటే నీ మార్గం పరిపూర్ణమైన తండ్రి. ఆ మార్గంలో, నీ పరిపూర్ణమైన మార్గంలో మమ్మల్ని ముందుకు నడిపించమని మనందరం ఆయనని స్తుతించుకుందాం. శత్రువులు నన్ను చూటినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చూటినను, నరకపు పాశములరికట్టినను. వరదవలే భక్తిహీనులు పొర్లిన, వరదవలే భక్తిహీనులు పొర్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం.
పుటురులలో మరువక పొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై మరణ పుటురులలో మరువక పొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. అదరెను ధరణి భయకంపముచే, అదరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అరుడవీవే. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అరుడనీవే. అన్యజనులలో ధన్యత చూపుచు, అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము పాయసేద, హల్లెలూయా స్తుతి గానము చేసేద. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయచేసి కూర్చుందామని. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనకి ఆత్మీయ ఆహారంగా వాక్యాన్ని దయచేసి ఉన్నాడు. అందరూ శ్రద్ధగా ఈ వాక్యం మీదనే శ్రద్ధ ఉంచి, ఏ మాటలైతే దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు అనే దాన్ని మనము అర్థం చేసుకుంటూ మనము ఆలోచనగా మనం ఉందాం. వేరే ఆలోచనలు ఏది ఉండొద్దు. వాక్యంలోకి వెళ్ళే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి ఎనలేని స్తుతులు స్తోత్రాలు నాయన. దేవుడా తండ్రి, ఎంతోమందికి లేని ఈ భాగ్యాన్ని నాయన దేవుడా తండ్రి మీరు మాకిచ్చారు, మీ సన్నిధిలో నిలబెట్టారు నాయన. మా లెక్కను సరిచేయకుండా దేవుడా తండ్రి మీరు మాకు మారటానికి, ఇంకా మా జీవితంలో ఇంకా మేము ఏదైతే సరి చేసుకోవాలో అది చేసుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు. దేవుడా తండ్రి, ఎన్నికలైన నన్ను నాయన ఇక్కడ నిలబెట్టారు నాయన. నీ సేవకుడు ద్వారా నాయన దేవుడా తండ్రి నన్ను ఇక్కడ నిలబెట్టి నాయన మీ నోటి బూరగా నన్ను వాడుకుంటారని నేను నమ్ముతున్నాను నాయన. ఇక్కడ ఏ మనసుకి ఏ వాక్యం అవసరమై ఉంటుందో నాకు తెలియదు, కానీ నాయన మీరు ఏర్పాటు చేసిన ఈ వాక్యం నాయన ఆ మనసుకు నాయన ఆ మనసులో ఎత్తబడి ఫలించలాగిన కృపను దయచేయు. నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వేడుకుంటూ ముగించుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్.
మనము ఈరోజు దేవుడి వాక్య అంశము రెండవ రాజుల గ్రంథము 1వ అధ్యాయం నుంచి 7వ వచనం వరకు, 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ అధ్యాయం వరకు ఒకసారి తీసిన వారు చదవలసిందిగా. 6వ అధ్యాయం 1 నుంచి 7 వరకు బ్రదర్. అయితే 2వ రాజుల గ్రంథం, అంతటా ప్రవక్త శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలం ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలా యొక్క మ్రానును అచ్చట నుంచి తెచ్చుకొని మరి యొక్క చోట నివాసము కట్టుకుందుమని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. వారు యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుతున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొరపెట్టాను గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళల్లో వేయగా గొడ్డలి తేలెను. అతడు దానిని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. ఈ వాక్యం ఈ అధ్యాయంలోకి రాకముందు ఈ శిష్యులు ఈ ఈ ఒక ఈ అధ్యాయానికన్నా ముందు 5వ అధ్యాయంలో ఒక షార్ట్ ఇన్సిడెంట్ జరిగిందండి. ఇది 6వ అధ్యాయం. 5వ అధ్యాయంలో ఒక 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 షార్ట్ ఇన్సిడెంట్స్ నుంచి శిష్యులు నేర్చుకున్నట్లుగా నేను ఇప్పుడు మీకు చెప్పే దాంట్లో అర్థమవుతుంది. ఇంతకుముందు ఏం జరిగిందంటే 5వ అధ్యాయంలో గెహజీ అంటే ఎలీషా దగ్గర ఒక సేవకుడు ఉండేవాడు, గెహజీ. ఆ గెహజీ ఏం చేశాడంటే ఎలీషా దగ్గర ఒక నయమాను అనే వ్యక్తి వచ్చినప్పుడు అతన్ని యోర్దాను నదిలో మునగమని చెప్పినప్పుడు, అతను ఒక కుష్ఠరోగంతో బాధపడుతున్నప్పుడు అతను మునిగి స్వస్థత పొందిన తర్వాత అతడు కొన్ని విలువైన వస్తువులు ఎలీషాకి ఇవ్వడానికి పోయినప్పుడు ఎలీషా దాన్ని సున్నితంగా తిరస్కరించడం జరుగుతుంది. అయితే ఈ గెహజీ అనేవాడు ఏం చేశాడంటే ఆశపడి ఈ ఎలీషాని కాదని ఎలీషాకు తెలియకుండా ఈయన ఏం చేశాడంటే అతను వెళ్ళిపోయిన తర్వాత అతన్ని వెంబడించుకుంటూ పరిగెత్తుకుంటూ పోయి ఆ నయమాన్ని దగ్గరికి వెళ్ళి నయమాన్ దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులు ఏదైతే ఉన్నాయో, వెండి దుస్తులు, అవన్నీ తీసుకొని వచ్చి దాచిపెట్టి ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా ఒక మాట అడిగాడు అతను, గెహజీ గారు మీరు ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే నేను ఎక్కడికి వెళ్ళలేదని చెప్పి. ఇక్కడ వరకు ఆపి తర్వాత దీంట్లోకి వద్దాం. ఇక్కడ 6వ అధ్యాయం 1వ వచనంలో ఈ శిష్యులు ఏమని ఎలీషా దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, నీ సెలవైతే మేము యోర్దాను నది దగ్గరికి వెళ్ళి అక్కడ మ్రానును నడుక్కొని వచ్చి, ఇక్కడ మేము ఇరుకుగా ఉంది కాబట్టి మేము విశాలపరచబడడానికి కొన్ని మ్రానును నరుక్కొని వచ్చి ఇంకొక దగ్గర గుడారాలు వేసుకొని ఒక ప్రదేశంలో మళ్ళీ విస్తరించడానికి అనుకూలంగా ఉండే విధంగా ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకుందామని ఆశ కలిగి ఉన్నారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సొంత నిర్ణయాలతోటి వాళ్ళు వెళ్ళలేదు. అక్కడున్న దైవ సేవకుడి దగ్గరికి వచ్చి వాళ్ళందరూ ఒక మాట అంటున్నారు, నీ సెలవైతే మేము వెళ్ళి ఆ మ్రానును నరుక్కొని వస్తాం అని చెప్పారు. అయితే గెహజీ అలా చెప్పలేదు. నీ సెలవైతే నేను పోయి ఆ నయమాను మంచి మంచి విలువైన దుస్తులు ఆ వెండిని తెచ్చారు, నువ్వంటే యాజకుడివి, దేవుణ్ణి ప్రవక్తవి, నీకైతే ఎలాగైనా అన్నీ వస్తాయి, కానీ నాకు ఆశగా ఉంది,
మీరు సెలవిస్తే నేను పోయి తీసుకొని వస్తానంటే ఎలీషా గారు పొమ్మానో వద్దానో ఏదో విషయం అయితే చెప్పేవాడు. కానీ అలా అడగకుండా ఎలీషాని కాదని, ఎలీషాకు తెలియకుండా వెళ్ళి ఏం చేశాడు, అతని దగ్గర ఉన్న ఆ విలువైన దుస్తులు కానివ్వండి, వెండిని కానీ తీసుకుని వచ్చి దాచిపెట్టాడు. లాస్ట్కి ఆఖరిగా అతనికి ఒక అవకాశం కూడా ఇచ్చాడు ఎలీషా గారు. ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని అడిగినప్పుడైనా ఆయన చెప్పాల్సింది. చెప్పకపోవడం వల్ల ఆయన ఒక భయంకరమైన వ్యాధిని మూట కట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో అబద్ధము, అప్పుడు దేవుడి యొక్క ఉగ్రత ఆ గెహాజీ మీదకి వచ్చింది. ఆయన నయమాన్ని విడిచిపెట్టిన ఆ కుష్ఠరోగము అతనికి రావడం జరిగింది. అంతేకాకుండా లాస్ట్ వచనంలో ఏముంటుందంటే 5వ అధ్యాయంలో సర్వకాలము అంటే నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఉన్నదని చెప్పారు. అంటే ఆయన చేసిన పాపం ఆయనతోనే కదా, ఆయన సంతతి మొత్తానికి. ఇక్కడ గెహాజీకి అక్కడ గెహాజీ నుంచి ఈ శిష్యులు నేర్చుకున్నది ఏంటంటే నీ సెలవైతే. అంటే ఈరోజు క్రైస్తవుల యొక్క జీవితం యొక్క పరిపక్వత దేని మీద ఆధారపడి ఉందంటే నీ సెలవైతే అనే దాని మీదనే ఆధారపడింది. ప్రియమైన సంగమా, దేవుడి దగ్గర నువ్వు ఏ పని చేయాలన్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా, నువ్వు ఎక్కడ ఉండాలన్నా నువ్వు ఈ మాట కంపల్సరీ అడగాల్సిందే. దేనిని అడగకుండా దేవుడి దగ్గర నువ్వు ఇష్టానుసారముగా నీ యొక్క మనసుకు నచ్చిన విధంగా నువ్వు వెళ్ళి నువ్వు అన్నీ చేస్తే అది దేవుడు ఇష్టపడదు. అది మీరు వెళ్ళిన తర్వాత దానివల్ల వచ్చిన ప్రతి ఒక్క పరిణామానికి మీరే బాధ్యులు, అది దేవుడు కాదు. చాలామంది ఏం చేస్తారంటే అన్నీ వాళ్ళు ఇష్టానుసారంగా చేసి తర్వాత దేవుడి దగ్గరికి వస్తారు. అది కాదు దేవుడు కోరుకుంటున్నది. నువ్వు ఏ పని చేయాలన్నా కూడా నీ సెలవైతే అని దేవుడి దగ్గర ప్రార్థించాలి. నువ్వు బయటికి వెళ్ళినా, నువ్వు ఏదైనా పని మొదలుపెట్టినా, నువ్వు ఏ పని చేయాలని నువ్వు నిశ్చయించుకున్నా అది దేవుని అడిగి నువ్వు చేస్తే నువ్వు విస్తరించబడతావు. ఇక్కడ గెహాజీ అడగనిది ఏంది, ఇక్కడ శిష్యులు గెహాజీ దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటంటే ఇదే. ఎలీషా దగ్గరికి వెళ్ళారు, అయ్యా ఇది ఇరుకుగా ఉంది, ఇబ్బందిగా ఉంది, నీ సెలవైతే మేము వెళ్తాం, వెళ్ళి అక్కడ మ్రాను నరుక్కొని వస్తాం. అయితే ఎలీషా ఏమన్నాడు తెలుసా, ఎమ్మటే ఆ మాట అనగానే ఏమన్నాడు, 3వ వచనం ఒకసారి చదువుదాం. అప్పుడు వెళ్ళుడని ఉత్తరం ఇచ్చాడు. వెళ్ళమన్నాడు, ఓకే మీరు అన్నది మీరు అడిగింది మంచిదే, వెళ్ళండి, వెళ్ళి నరుకు అన్నాడు. అయితే చాలామంది ఈరోజు క్రైస్తవులు ఇక్కడే చాలామంది పడిపోతున్నారు. చాలామంది చాలామంది ఏంటంటే వాళ్ళ మనసు నచ్చినదే చేస్తూ ఉంటారు. ఇది కాదు మనం చేయాల్సింది. దేవుడిలో మనం ఉంటే, దేవుడిలో మనం అంటుకట్టబడితే ప్రతి ఒక్క విషయాన్ని మనము దేవుడి దగ్గర అడగాలి. ఇదొక విషయం అయితే దాని కంటిన్యూషన్గా ఇంకొక వచనం ఏమనుందంటే, దాంట్లో ఆ శిష్యులు కొంతమంది అడిగినప్పుడు 3వ వచనం ఒకసారి చదవండి సిస్టర్. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చిందని చెప్పాడు. ఇక్కడ దేవుని నీ సెలవైతే అని అడగడం ఒకటైతే, ఇక్కడ అందరు ఏమన్నారంటే పోయి మేము ఇట్లా పోతామని అడిగారు. దాంట్లో ఒక అతను వచ్చి ఏమన్నాడంటే, మనం పోయి ఏం చేస్తాం రా నాయన, మనతో పాటు దైవ సేవకుడు కూడా ఉంటే అక్కడ మనకి ఏ ఇబ్బంది అయినా కూడా దైవ సేవకుడు చూసుకుంటాడని ఒకడు వెనకాలకి వచ్చి ఆయన ఆశ కలిగి ఏమడిగిండంట, నువ్వు కూడా మాతో రమ్మన్నా. అయితే వెంటనే అప్పుడు ఎలీషా గారు ఏమన్నారంటే, వారితో కూడా పోయేను వచ్చేదని చెప్పి ఎమ్మటే నువ్వు అడిగావు, వాళ్ళు అడిగారు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచాడని దేవుడు అయితే చెప్పాడో, ఇక్కడ ఎప్పుడైతే శిష్యులు అడిగారో ఎలీషా గారు సరే ఓకే నేను కూడా వస్తాను. అయితే ఇక్కడ ఒక సిచ్యువేషన్ జరిగిందండి. ఇక్కడ అందరూ మ్రానులు నరుకుతున్నారంట. ఒకడు ఏం చేస్తున్నాడు, దూలం నరుకుతున్నాడంట, కొమ్మలు నరుకుతున్నాడంట పైకెక్కి. అందరు ఏం నరుకుతున్నారు, మ్రానులు నరుకుతున్నారు. అయితే ఒకడేమో
కొమ్మలు నరుకుతుంటే వాడి గొడ్డలి ఏదైతే ఐరన్ ఐరన్ ఏదైతే ఉంటుందో ఆ మొదటి ప్లేసు అది ఊడి అంట నీళ్ళలో పడిందంట. అది నీళ్ళలో పడినప్పుడు వాడు మొరపెట్టుకుంటున్నాడంట ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా అది నేను అరువు తెచ్చాను, నా గొడ్డలి దాంట్లో పడిపోయింది, నువ్వు అది నాకు అది ఇప్పి అని మొరపెట్టుకుంటున్నాడంట. అయితే చాలామంది ఈరోజు క్రైస్తవులు చాలామంది కూడా గుంపులో ఒక పని ఏదైనా చెప్పినప్పుడు దాంట్లో ఒక 10 మంది ఉంటే 10 మంది 7 మంది చేస్తుంటారు, ఒక ముగ్గురు నలుగురు షో చేస్తుంటారు. ఈ ఈ క్రైస్తవులనే కాదు, సమాజంలో ఎక్కడైనా కూడా ఏదైనా పని చేస్తున్నప్పుడు మూటలు మోయడము, ఏదైనా పెద్దది ఐరన్ మోయడము, ఏదైనా మోయాలన్నప్పుడు అందరూ బరువుని ఒకేసారి ఎత్తారు. దాంట్లో కొంతమంది నటించే వాళ్ళు ఉంటారు, వాళ్ళలో ఈడొకడు. అందరూ మ్రానులు, అంటే మ్రాన్ అనేది ఎంతో స్ట్రాంగ్ ఉంటుంది, చాలా శ్రమతో కూడుకున్నది. దాన్ని నరుకుతుంటే ఈడంట పైకెక్కి దూలం నరుకుతూ కొమ్మను కొడుతూ ఉన్నాడు. అయితే వీళ్ళందరూ ఫలించడానికి కారణము, వాడు నష్టపోవడానికి కారణం ఏంటంటే వాడు వీజీ మార్గాన్ని ఎత్తుక్కున్నాడు. అయితే దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే వీజీ మార్గాలు, లిఫ్ట్ మార్గం ఉండదు, మెట్ల మార్గమే ఉంటుంది. ప్రతి ఒక్క మెట్టు ఎక్కుతూ అనుభవాలతో దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అయితే వాడు గొడ్డలు ఊడి నీటిలో పడితే వాడు మొరపెట్టుకుంటే ఎలీషా గారు ఏం చెప్పారంటే, ఎక్కడ పడిందో ఆ స్థలాన్ని ఏమన్నాడు, చూపిమన్నాడు. అది ఎలీషాకి తెలియక కాదు. నయమాను ఆయన దగ్గరికి గెహాజీ నయమాను దగ్గరికి వెళ్ళినప్పుడు, నా మనసు కూడా నీతో రాలేదా అంటాడు ఎలీషా. ఆ గొడ్డలు ఎక్కడ పడిందో ఎలీషా గారికి తెలుసు, కానీ ఎందుకు అడిగాడో తెలుసా? ఆ రోజు దేవుడు ఆదాం ఎక్కడున్నాడో తెలుసు దేవుడికి, కానీ ఆదామా నువ్వెక్కడని అడిగాడు. అంటే దేవుడికి తెలియదని కాదు అర్థం, నువ్వెక్కడున్నావు నీకు తెలుసా? ఏ స్థితిలో నువ్వు ఉన్నావో నువ్వు తెలుసా? ఆయన పోగొట్టుకున్నప్పుడు మొరపెట్టుకున్నప్పుడు ఆ స్థలాన్ని నువ్వు చూపే. ఈరోజు నువ్వు ఎక్కడ పడిపోయావు? నీ యొక్క వ్యసనాల్లో నువ్వు పడిపోయావా? దేవుడు ప్రార్థించడంలో పడిపోయావా? నువ్వు బైబిల్ చదవటంలో పడిపోయావా? నువ్వు ఇంకా నువ్వు ఆరాధించడంలో దేవునిలో పడిపోయావా? ఇంకా నువ్వు సంఘానికి రావలేకపోవడంలో పడిపోయావా? దేవుడికి ఇయ్యడంలో పడిపోయావా? ఆ ప్లేస్ నువ్వు చూపించాలి దేవుడికి. నీ సెలవైతే ఇది నా దగ్గర నుంచి దూరం చేయి. ఎప్పుడైతే ఈ వ్యక్తి ఫలానా ప్లేస్లో అది పడిందని చెప్పగానే ఈ ఎలీషా ఏం చేశాడంటే ఒక కొమ్మని తీసి ఆ నీళ్ళలో వేశాడు. అది మునిగింది, గొడ్డలి తేలింది. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా నువ్వు ఎక్కడో పాపంలో పడిపోయిన నిన్ను లేపడానికి, నిన్ను రక్షించడానికి, ఆ కొమ్మ వాస్తవంగా నీళ్ళలో వేస్తే కొమ్మ మునగదు, కానీ ఆయన పరిశుద్ధుడు, ఆయన మునగడు, ఆయన చనిపోవాల్సిన అవసరం లేదు. నీ కొరకు నా కొరకు నన్ను రక్షించడం కోసమే ఆయన ఎంతగానో తగ్గించుకొని నీళ్ళలో మునిగి పాపంలో నుంచి నిన్ను పైకి లేవనెత్తాడు. అటువంటి దేవుడు, నువ్వు కూడా ఏ ప్లేస్లో పడిపోయావో ఈరోజు నువ్వు కొద్దిసేపు ఉంటే బల్లలో చెయ్యి వేస్తావు. నువ్వు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ నువ్వు, చాలామంది ఈ రోజుల్లో దేవుడు వద్దు, దేవుడిచ్చేయి కావాలి. చాలామందికి దేవుడు వద్దు, చాలామంది లోకంలో కూడా తల్లిదండ్రులు వద్దు, కానీ వాళ్ళ ఆస్తులు కావాలి. చాలామంది ఇదే, వాళ్ళు వద్దు, వారిచ్చి వాళ్ళు మాత్రం కావాలి. ఇలాగే ఈరోజు కూడా క్రైస్తవులు ఎలాగయ్యారంటే, నాకు దేవుడు అన్నీ ఇవ్వాలి, కానీ దేవుడు వద్దు, దేవుడి సంఘం వద్దు. దేవుడి సంఘం నీ తోడుగా ఉండాలి. ఇక్కడ ఎలీషానే ఒక వ్యక్తి వెనక్కి వచ్చి ఏమంటున్నా అంటే, నువ్వు మాతో రా, దేవుడి సంఘము మనతోటి ఉంటే ఎంతో మేలు. ఇరుకులో నుంచి నువ్వు విశాలతలోకి నడిపించబడాలంటే దేవుడి తోడు మనకు ఉండాలి. ఇది ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడే మనం విస్తరించబడతాం. దేవుడి యొక్క ఆశ నిన్ను నశింపజేయాలనో, నువ్వు కృంగిపోవాలనో కాదు, నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని ఆయన ఆశ. ఒక్క విషయం కాదు, అన్ని విషయాలు. ఎప్పుడు? నీ సెలవైతే అని నువ్వు అడిగినప్పుడు.
అపోస్తులైన పౌలు గారి యొక్క పరిచర్య ఇంత ప్రభావితంగా ఉండడానికి కారణం ఏందో చూద్దామా ఒకసారి. లాస్ట్గా చూద్దాం, టైం అయిపోయింది, ఇంకా చాలా ఉన్నాయి కానీ మాట్లాడిన టైం లేదు. 1 కొరింథీ 16:7. 1 కొరింథీ 16:7. 1 కొరింథీ 16:7. ప్రభువు సెలవైతే మీ యొద్ద కొంతకాలముండా నిరీక్షించున్నాను కనుక ఇప్పుడు మార్గములో మిమ్మును చూచుటకు నాకు మనసు లేదు. ఇక్కడ ప్రభు సెలవైతే కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ పౌలు గారు ఏమంటున్నారంటే, ప్రభువు సెలవైతే మీ దగ్గరకు వచ్చి ఉంటాను. ఈరోజు నువ్వు ఏ పని చేసినా ప్రభు సెలవైతే అని మాటని నువ్వు పట్టుకోవాలి. నువ్వు అడగంది దేవుడు ఏది ఇవ్వడు. నువ్వు ఆయన నీ కోసం అంత దిగి వచ్చి అంత తగ్గించుకొని ఆయన నువ్వు పొందవలసిన ఆ భయంకరమైన శిక్షను ఆయన ఆ శిలువలో భరించాడు, పొందాడు. అలాంటి నువ్వు ఆయన కోసం ఆయన ముందు నువ్వు అడగంది ఆయన ఎలా ఇస్తాడు చెప్పండి? తగ్గింపు అనేది ప్రతి క్రైస్తవుడికి కావాలి. దేవుడి దగ్గర తగ్గించుకోకపోతే నువ్వు ఎక్కడా అభివృద్ధి చెందలేవు. అలాగే రూతు గ్రంథంలో కూడా 2 అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, దీనికి రిలేటెడ్గా ఒక మాట. నీ సెలవైతే అనే పదానికి రిలేటెడ్గా రూతు 2:2. రూతు 2 అధ్యాయం 2వ వచనం. ఒకసారి తీసిన వాళ్ళు చదవాల్సింది. మోయాబీరాయులైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగనేరుకొనుదునని నయోమితో చెప్పగా ఆమె, నా కుమారి పొమ్మనెను. నీ సెలవైతే. రూతు మోయాబురాలు. అసలు వాస్తవంగా చెప్పాలంటే మోయాబురాలు దేవుడికి చాలా విరోధులు. వారు లోతు యొక్క అక్రమ సంతానం. వాళ్ళు భయంకరమైన దేవుడికి విరుద్ధమైన పనులు చేస్తూ ఉంటున్నారు. అలాంటి ప్రదేశం నుంచి వచ్చినటువంటి ఈ రూతు, ఈ నయోమి అన్న కొద్ది ఏజ్లో భర్తను కోల్పోయింది. కానీ ఈ రూతు యవన కాలంలోనే భర్తను కోల్పోయింది. అయితే వీరు బెత్లెహేముకు వచ్చారు. అక్కడ రూతు అత్తతో అంటుంది, నీ సెలవైతే నేను పొలంలోనికి వెళ్ళి అక్కడ ఎవరికి కటాక్షం పొందుతానో అక్కడ కొద్దిగా పరిగనేరుకొని వస్తాము, నువ్వు నేను బతకడానికి అని ఒక రెస్పెక్టెడ్ వర్డ్ ఉపయోగించింది, నీ సెలవైతే. ఈరోజు చాలామంది కోడళ్ళు అత్తగారిని ఏదైనా అడగాలంటే, ఆమెను ఎందుకు అడిగేది, ఆమె నాకు చెప్పేదా, నా ఇష్టం, ఆమె నేను ఎందుకు అడగాలి. కొడుకులు తల్లిదండ్రులైనా అందరూ అంతే. ఈరోజు ఎవ్వరు ఒకరిని అడిగి వారికి నచ్చిన విధంగా నడవాలని సిద్ధంగా లేరు. అయితే ఇక్కడ నయోమిని రూతుతో అనగానే ఆమె ఏమన్నదంటే, నా కుమారి వెళ్ళు. ఈ బాండింగ్ ఎక్కడ ఏర్పడిందంటే వీళ్ళిద్దరికీ. నయోమితో రూతు గారు ఏమన్నారంటే, అత్త నీ దేవుడే నా దేవుడు. అక్కడే అర్థమైపోయింది రూతు యొక్క మనసు. అందుకే ఎల్లు కుమారి. ఈ రోజుల్లో భర్త చనిపోయిన వాళ్ళు బయటకు పోతే ఏమనుకుంటారంటే, నువ్వు ఎందుకు వెళ్తున్నావు మాకు తెలుసులే, ఇలాంటి ఎక్కువ థింకింగ్ చేస్తారు. కానీ ఇక్కడ రూతు మనసు ఎరిగిన నయోమి ఏమన్నదంటే, వెళ్ళు నా కుమారి తీసుకురా. అలాగే ఎంత దేవుళ్ళో మనము తగ్గించుకొని నీ సెలవైతే అని మనం ఎప్పుడైతే అడిగి మనం పనిని మొదలు పెడతామో అప్పుడు దేవుడు మనల్ని విశాలతలోకి నడిపిస్తాడు. ఎప్పుడైతే దేవుడి యొక్క మహోన్నతను మనం చూడాలని కోరుకుంటామో అప్పుడే మనం అభివృద్ధి చెందుతాం. దావీదు భక్తుడు కూడా ఒక సందర్భంలో ఒక మాట అంటాడు,
ఏమంటాడంటే కీర్తనలు 27:4 ఒకసారి చూద్దాం. దావీదు భక్తుడు ఒక చక్కటి మాట మాట్లాడతాడండి. దేవుడు ఈ ఒక్క వచనం చదివేసి నేను పెట్టేస్తాను. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అబ్బా, అంత గొప్ప ధన్యత. అందుకే దావీదు గారు అంత వర్ధిల్లడానికి కారణం ఏంటంటే ఆయనకున్న ప్రసన్నత, దేవుడిని చూడాలన్న ప్రసన్నతని ఆయన ఏ విధంగా కోరుకుంటున్నాడంటే ఆయన ఆలయంలో ఆయన జీవిత కాలం అంతా గడపాలనుకుంటున్నాడండి. అది ఈరోజు నువ్వు నేను ఈ వాక్యం ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఎక్కడ పడిపోయావు. అది ఈరోజు బల్లలో పాల్గొనక ముందు నువ్వు దేవుడితోటి నువ్వు మనసులో దేవుడికి అప్పచెప్పు. నీ యొక్క బలహీనతలు, నువ్వు పడిపోయిన ప్రదేశం ఆయనకు చూపించు. ఆయన లేవనెత్తాడు, నిలబెడతాడు, నిన్ను ఫలింపజేస్తాడు. కాబట్టి ఇచ్చిన చిన్న వాక్యాన్ని దేవుడు ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్. అందరం కొద్దిసేపు లేచి నించున్నట్లయితే మనం కొద్దిసేపు దేవుని ఆరాధించుకుందామండి. ఇంతవరకు మనం విన్నాం, నా తోడు నువ్వు రావాలయ్యా అని. అలాగే మనం కూడా దేవుని అడుగుదాం, నీవు లేకపోతే మేము బ్రతకలేమయ్యా, నీ సన్నిధిలో మేము ఉంటామయ్యా. ఎందుకంటే నీవు లేకపోతే మా జీవితం ఎలాంటిదో. ఎందుకంటే నీ సన్నిధిలో మాకు సంపూర్ణమైన సంతోషము, ఆనందము, ఆ బాధల నుండి మమ్మల్ని బ్రతికించే దేవుడవు. నీవు మాతో రాకపోతే మేమేమైపోతామో తండ్రి. అందుకే నీవు మాతో రాయ్యా, నీ సన్నిధిలో మమ్మల్ని ఉంచయ్యా అని అడుగుదాం. నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే
నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అవును ప్రభువా,
నిన్ను మనసారా ఆరాధిస్తూ మా జీవితాలు ఇలా గడిచిపోతే చాలయ్యా. ఇదిగోనైనా ప్రభా, మా ఊపిరి ఆగే వరకు, మా చివరి ఊపిరి వరకు ప్రభా నీ సన్నిధానంలో గడిపే భాగ్యం మాకిమ్మని అడుగుచున్నాను తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఎంతో మందికి లేని గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చావయ్యా. ఇదిగోనైనా ప్రభా, నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు ఈ రీతిగా ఇస్తున్నందుకు నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఒంటరి వారమని ఈ లోకంలో మేము ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాం తండ్రి. అయితే నీ వాగ్దానం చేస్తున్నావయ్యా. ఇదిగోనైనా ప్రభా, నువ్వు ఒంటరి వాడివని భయపడుతున్నావేమో తండ్రి. అయితే నేను నీకు 1000 మందిగా చేస్తానని చెప్తున్నావు దేవా. ఇదిగోనైనా ప్రభా, అలాంటి గొప్ప వాగ్దానాలను బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ ఒంటరి వాడిని 1000 మంది చేస్తున్న దేవా. ఇదిగోనైనా ప్రభా, నేను ఒంటరిని కాదు, నాకు తోడుగా నీవు ఉన్నావని ప్రభా అనుక్షణం నాతో ఉండి నడిపిస్తూ ప్రభా మమ్మల్ని నీ హక్కున చేర్చుకుంటూ నీ కౌగిలిలో మమ్మల్ని ఉంచుతున్నందుకు నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నీ సన్నిధానంలో ప్రభా ఎంత గొప్ప ఆనందం ఉందయ్యా. అలాంటి గొప్ప ఆనందాన్ని పొందే భాగ్యాన్ని మా అందరికీ ఇస్తున్నందుకు, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేర్చుకున్నందుకు నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా నేను ఆనందించుకునే భాగ్యాన్ని, ఆనందాన్ని మాకు ఇచ్చావయ్యా. ఇదిగోనైనా ప్రభా, ఎంతో మందికి ఈ భాగ్యం, ఈ ఆనందం లేదయ్యా. అయితే మమ్మల్ని ప్రేమించి ప్రభా మాకు ఇచ్చిన ప్రభా ఈ గొప్ప ఆనందాన్ని బట్టి నీకే స్తోత్రం ఆరాధిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, దివారాత్రములు స్తోత్రం స్తోత్రం అని నిన్ను ప్రొగడబడే దేవుడవు తండ్రి. నీ మహిమలో ప్రభా మమ్మల్ని అందరినీ నివసింపజేస్తున్నందుకు నీకే స్తోత్రం తండ్రి. అలాంటి మహిమ జీవితాన్ని ప్రభా మాకు కూడా అనుగ్రహించమని అడుగుచూ ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, మేము సాకులు చెప్పేవారిగా కాక ప్రభా, నటించేవారిగా కాక ప్రభా, నిన్ను సంపూర్ణమైన మనసుతో ప్రభా ఆరాధించేవారిగా మమ్మల్ని చేయమని అడుగుచున్నాం తండ్రి. నీ సంపూర్ణమైన ఆనందంలో ప్రభా, నీ సంపూర్ణమైన ప్రేమలో ప్రభా మేము కూడా మునిగే వారిగా మమ్మల్ని ఉంచమని ఈ సమయంలో అడుగుచున్నాం తండ్రి. ఈ రీతిగా నేను ఆరాధించుకునే భాగ్యాన్ని మా అందరికి దయచేసినందుకు నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. అలానే మన హృదయాలు సిద్ధపాటు చేసుకొని ప్రభు బలలో చేయవేద్దాము. ప్రభు చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకునేటానికే ప్రభు బలలో చేయమని. కాబట్టి ఎవరైతే ఈ రొట్టెలో పాల్గొంటున్నారో, ఈ యొక్క ద్రాక్షారసం తీసుకుంటున్నారో, అది క్రీస్తుని జ్ఞాపకం చేసుకునే తరుణం ఇది. మరెవరిని ఏ విషయాలని జ్ఞాపకం చేసుకోవద్దు. ఓన్లీ క్రీస్తు మన కొరకు గాయాలు పొందాడు, ఓన్లీ క్రీస్తు మన కొరకు వేదన భరించాడు, ఓన్లీ క్రీస్తే మన యొక్క స్థితిని, బాధిస్థితిని మార్చాడు, గమ్యస్థానాన్ని మార్చాడు. నరకానికి వెళ్ళిపోవడం అనేదే మన యొక్క శిక్ష. కానీ ఆ నరకానికి వెళ్ళకూడదు అని, తప్పించాలి అని యేసు మన కొరకు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన పొందిన దెబ్బలు, గాయములు, శరీరం చీల్చబడిన విధానం, నలగొట్టబడిన విధానం, ఇదంతా కూడా క్రీస్తు వారు మనకు చేసినటువంటి, మన కోసం చేసినటువంటి త్యాగం. ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ సమయంలో? అవును కదా, క్రీస్తు నా కొరకు కదా ఇన్ని కార్యాలు చేసింది. క్రీస్తు కదా నా నిమిత్తం శ్రమలు పడింది. క్రీస్తు కదా నా నిమిత్తం బాధ అనుభవించింది. క్రీస్తు కదా నా నిమిత్తం అవమానాలు భరించింది అని క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. నరకానికి వెళ్ళిపోవలసిన వారు, కానీ దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి మనం నరక శిక్షను అనుభవించడం ఇష్టం లేక మన కోసం క్రీస్తు వచ్చాడు. కాబట్టి క్రీస్తుని తలపోసుకుందాం, హృదయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఆ క్రీస్తు చేసిన త్యాగాన్ని స్మరణకు తెచ్చుకుందాం. సర్వోన్నతుడైన మా తండ్రి, మా గొప్ప దేవ, అయ్యా, పాపం చేసింది మేము, కానీ మా పాపానికి బదులుగా క్రీస్తు శిలువ శ్రమలు అనుభవించారు తండ్రి. నీ కుమారుడైన క్రీస్తు మా కొరకు ఆ శిలువ శ్రమలు, అవమానాలు అనుభవించి, గాయాలు పొంది, వేదన పొంది, కొరడాలతో కొట్టబడి, అయ్యా, ఆ మండుటెండలో
అనేక బాధ అంతా అనేక రకాలైన బాధను శరీరంలో అనుభవించి సిలువ వేయబడ్డాడు. అయ్యా, వాస్తవానికి మేము శిక్షించబడాలి మా పాపానికి, కానీ ప్రేమను బట్టి మమ్మల్ని తప్పించాలని మాకు బదులుగా జరిమానా చెల్లించే విధానంలో క్రీస్తే గాయాలు పొందినందుకు అయ్యా మేము మీకు ఏమి ఇవ్వగలము తండ్రి? ఏమి ఇవ్వలేక ఈయన మాకు స్తుతి ఆరాధన క్రీస్తుని బట్టి మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రొట్టెలో పాల్గొందాం. ఆ ప్రకారం మేము భోజనం అనిపింపు ఆయన మరొక పాత్రను ఎత్తుకొని, ఇది అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం జ్ఞాపకం చేసుకునడానికి దీన్ని చేయుడి అని చెప్పాడు కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. పరలోకమందున మా గొప్ప దేవా, అయ్యా, ఈ లోకంలో మా హృదయ పాపాలను శుద్ధీకరించగలిగిన పదార్థం ఏమీ లేదు ప్రభా, కేవలం నీ రక్తం మాత్రమే. ఎందుకనగా నీ కుమారుడైన క్రీస్తే పాపము లేనివాడుగా మా కొరకు జన్మించేటట్లుగా ఈ లోకంలోకి వచ్చి జన్మించి పాపము లేని పరిశుద్ధ జీవితాన్ని జీవించి చూపించి, అయ్యా, మా పాపాలు కడిగివేయటానికి క్రీస్తు త్యాగముగా తన ప్రాణాన్ని అర్పించి తన ప్రాణమైన రక్తాన్ని దారులుగా కార్చి ఆ రక్తధారలలో మా హృదయ ప్రతి అపవిత్ర దుర్నీతిని కడిగివేసి, పాపమును కడిగివేసి మమ్ములను నీ కృపను బట్టి ఉచితంగానే పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేస్తున్నావు తండ్రి. అయ్యా, అందుల కొరకై మేము మీకేమి ఇవ్వగలము తండ్రి? ఏమి ఇవ్వలేకనే ఈ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఈయన మా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాత్రలో పాల్గొన్నాం. ప్రేమగల దేవా, మా గొప్ప తండ్రి, మహోన్నతుల, క్రీస్తు యొక్క బలియాగమనకు శిలువ కార్యక్రమానికి సాదృశ్యమైన ఈ యొక్క బలలో పాల్గొనే అవకాశం మాకు ఇచ్చే అవుతుంది. నీ స్తోత్రాలు. ఈ బలలో పాల్గొన్న ప్రతి సహోదరుడు సహోదరుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, ఎవరైతే ఈ రోజున ఈ బలలో పాల్గొనలేకపోయారో వారిని క్షమించి వారికి మరొక అవకాశం మీరు కల్పించండి. అయ్యా ప్రభా, ఈ దినమున ఇక్కడ కూర్చున్న వారి హృదయాల్లో ఏ బాధకరమైన గాయమైన మానసిక వేదనకు గురవుతున్న పరిస్థితులు ఉన్నాయో నీకు తెలుసు. ఎవరి శరీరంలో ఎలాంటి బలహీనతలు ఉన్నాయో నీకు తెలుసు. ఎవరి కుటుంబాల్లో ఎలాంటి చింతలు బాధలు ఉన్నాయో నీకు తెలుసు. అయ్యా, వారిని నువ్వు దర్శించండి, వారిని నువ్వు ఆదరించండి. వారి పరిస్థితుల్లో నీ కృపాహస్తం చూపించి వారిని బలపరచండి. అలాగే ఈ బలలో పాల్గొన్న మేము క్రీస్తు మరణ పునరుద్ధానములను గురించి రక్షణ సువార్తను ఇతరులకు ప్రకటించవలసిన బాధ్యత మాకుంది కాబట్టి అయ్యా, ఈ వారంలో కూడా మా ఇరుగు పొరుగు వారికి, మేము కలిసిన వారికి సువార్త మాటలు అందించి ప్రభువులో సువార్త ద్వారా నడిపించడానికి మీరు మమ్మల్ని వాడుకోనమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో
వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నానందము, నీవే నాధారము, నీవే నీవే నానందము, నీవే నాధారము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నారాధనా. నీవే నీవే నా అతిశయము, నీకే నారాధనా. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. కృపను బట్టి మనం దేవుని సన్నిధిలో చక్కగా మరి పాటలతో దేవుని ఆరాధించగలిగాం. సంతోషం. మరి దేవుని యొక్క మాటలు కూడా విన్నాం. విన్న వాక్యాన్ని ధ్యానించాలి కదా. ఇంటికి వెళ్ళాక ఆ వాక్యాన్ని ధ్యానించండి. మరి అక్కడ వాళ్ళు నీ సెలవైతే అనేది దేవుని పిల్లలంగా మనం ఎప్పుడు కూడా ఆ యాటిట్యూడ్ కలిగి ఉండాలి. దేవా నీ చిత్తమైతే ఇది చేయాలా
అడిగి తెలుసుకోవడం. చాలాసార్లు చాలామంది ఏం చేస్తారంటే ముందు వాళ్ళ ప్లాన్‌లన్నీ చేసేసుకొని, దేవుడా నేను ఇది చేస్తున్నా ఆశీర్వదించు అంటారు. కానీ ముందు మనం దేవా సెలవైతే, నీ చిత్తమైతే ఇది చేయొచ్చా? లేతే ఇలా ఇలా ఎళ్ళొచ్చా? అని దేవుని దగ్గర అడిగితే, దేవుడు మనకి తన చిత్తాన్ని వాక్యం ద్వారా గానీ, పరిస్థితుల ద్వారా గానీ అర్థమయ్యేటట్లు చేపిస్తాడు. అది అప్పుడు మనం ప్రోగ్రెషన్‌లో ముందుకెళ్ళడం బెటర్ అనమాట. అలా అడగకుండా దేవుని దగ్గర తెలుసుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు చేసేసి తర్వాత దేవుడా ఎందుకు ఇట్లా చేసావంటే ఆయన అంటాడు నువ్వు నన్ను అడిగావా అంటాడు. కాబట్టి అలా కాకుండా దేవుణ్ణి మనం ప్రభు చిత్తమైతే అనాలి. అది మంచిది. ఇంకా ఆ సందేశంలో మరొక రెండో పాయింట్ ఏంటంటే నువ్వు మాతో కూడా రావాలి అని వారు అడిగారు. అది మాత్రం చాలా ఇంపార్టెంట్‌గా పాయింట్ కూడా అర్థం చేసుకున్నాను. నేను ఈ మధ్య కాలంలో నేను కూడా అర్థం చేసుకున్నాను కొన్ని నెలలుగా. పిలవకుండా ఎళ్లి మనం ఏమైపోతామంటే చులకబారుతనం, చౌకబారుతనం అయిపోతాము. ఆయన శిష్యులే. ఆయన పిలిస్తేనే ఆయనెళ్ళాడు. సో, నేను అర్థం చేసుకున్న ఈ మధ్య కాలంలో చాలా కొన్ని నెలల నుంచి మనం పిలవకుండా మనుషుల ఇళ్ళకెళ్ళి, మనుషుల దగ్గరికెళ్ళి తర్వాత, తర్వాత ఇదైపోయాం గదా! అట్లా కాదు. పిలిస్తే రండి అని చెప్తే ఎళ్ళాలి. అది పద్ధతిగుంటది. వాళ్ళకి గౌరవం, మనకి గౌరవం. పిలవకుండా ఎళ్ళి నేను అంటే మనమేమనుకో ఆయన శిష్యులు నా శిష్యులే కదా అనుకోవచ్చు. అట్లా నేను అనుకున్న నా చర్చి మెంబర్సే, నా వాళ్ళే, నా స్నేహితులే కదా అనుకోని ఎళ్తాం. కానీ తర్వాత త ఏమైద్దంటే అక్కడ విలువ లేకుండా అయిపోయిన సందర్భాలొస్తాయి. అందుకని రండి అని పిలిస్తేనే ఎళ్ళాలి అనేది నేనొకటి అర్థం చేసుకున్నా. ఒక పాస్టర్‌ని అయినప్పటికీ కూడా లేదా ఎవరి ఇంట్లో అయితే లేతే ఎవరి దగ్గరైతే మనకు అంత పూర్తి స్వేచ్ఛ ఉంది అని అనుకుంటామో అట్లనే వెళ్ళొచ్చు. లేదా రండి అని చెప్తేనే వెళ్ళాలి. లేకపోతే రాకుండా పిలవకుండా వెళ్ళటం వల్ల అది మనకు కూడా పద్ధతి కాదులే అని నేను కూడా నేర్చుకున్నా ఈ మధ్య కాలంలో. సో, ఆ వాక్యం కూడా మంచిగా జ్ఞాపకం చేశారు మరొకసారి థ్యాంక్ యూ. అది అంటే వాక్యం అనేది అవసరం. పదే పదే జ్ఞాపకం అర్థం చేసుకుంటే మనకి పదే పదే జ్ఞాపకం చేపిస్తాయి కొన్ని విషయాలు. కాబట్టి రండి అని వాళ్ళు పిలిచారు. ఆయనెళ్ళాడు. పిలిచినప్పుడు వెళ్ళటము అది కూడా ధర్మం కాబట్టి ఆయనెళ్ళాడు. సో, పిలిచాడు పిలవకుండా మనం వెళ్ళటం ద్వారా కూడా మనకి అక్కడ ఇబ్బందులు ఎదుర్కొ అలాగే అయితే దేవుణ్ణి కూడా మనం పిలవాలి. అయ్యా మోషే అన్నాడు, అయ్యా నువ్వు మాతో వస్తేనే వస్తామని. కాబట్టి రేపు పిలవటం కూడా నేర్చుకోవడం, అది పిలిస్తే వెళ్ళటం అంతా కూడా అది సబబనమాట. మంచిది. అలాగే ఇంకొక మాట ఏం జ్ఞాపకం చేశారంటే అది గొడ్డలి కూలిపోయింది, పడిపోయింది. కానీ ఆ చెట్టుని వేసినప్పుడు ఆ చెట్టు యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. యేసుక్రీస్తు వారి ద్వారా మునిగిపోతున్న మన జీవితాలు తేల్చబడతాయి. మునిగిపోతున్నాం అనుకున్న సందర్భాల్లో అదిగో పరిష్కారం యేసుక్రీస్తు అనేటువంటి చెట్టు ఉంది. కాబట్టి ఇంకా పాయింట్లు కొన్ని చెప్పారు. మెడిటేట్ చేస్తూ ఉంటే మనకి టైం లేక కాలే కానీ సో, ఆ భాగం మెడిటేట్ చేస్తే ఇంకా అనేక విషయాలు ఉన్నాయన్నమాట. చాలా సంతోషం. సో, అలాంటి వాక్యాలు మనం ధ్యానం చేద్దాం. ఇంకా ఎక్కువగా దేవుడు మనతో మాట్లాడతాడు. అప్పుడు దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడనమాట. ఓకే. అర్థం చేద్దాం. చివరి ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, నీ యొక్క సన్నిధి మాకు ఈరోజు ఆశీర్వాదకరంగా చేశావు. నీకు వందనాలు. అయా నీ మాటలు మాకెంతో గొప్ప ఆదరణ కలిగించినాయి. అవును నీ సెలవైతే అవును ప్రభా మా జీవితాల్లో నీ చిత్తం లేకుండా నీ అనుమతి లేకుండా మేము ఏది చేసినా కూడా అది మా జీవితానికి సఫలత చెందదు. కానీ నీ సెలవైతే అది మేము చేస్తే అది మా జీవితానికి ఆశీర్వాదం. కాబట్టి నీ చిత్తమైతే అనే ఉద్దేశంతో మేము కనుక్కొని నీ చిత్తానుసారంగా మేము ముందుకు కొనసాగడానికి నీ సహాయం అందించండి. అలాగే అయ్యా నువ్వు మాతో రావాలి మా ప్రతి పరిస్థితుల్లో. నువ్వు లేకుండా మేము ఎక్కడికి వెళ్ళినా, నువ్వు లేకుండా మేము ఏది తలపెట్టినా అది మాకు ఆశీర్వాదం కాదు. కాబట్టి అయ్యా నువ్వు మాతో కూడా రండి. పరిశుద్ధాత్మగా మా హృదయాల్లోనే నువ్వు ఉంటున్నావు. నీకు వందనాలు. అదేవిధంగా ప్రభువా ఇంకా అయ్యా నీ యొక్క సమస్యకి అక్కడ సమస్య ఏదైనా నీ పరిష్కారం చూపించావు. అవును ఆ యొక్క గొడ్డలి నీళ్ళల్లో మునిగిపోయిన అదిగో యేసుక్రీస్తు అనేటువంటి చెట్టుని చూపించావు. పరిష్కారం వచ్చింది. అయ్యా మా జీవితాల్లో కూడా ప్రతి సమస్యకి పరిష్కారం యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేశావు. కాబట్టి ఏ విషయంలో మేము చింతించకుండా, ఏ విషయంలో మేము దిగులు చెందకుండా, ఏ విషయంలో మేము కృంగిపోకుండా మాకు అన్ని సమస్యలకి సరిపోయిన యేసుక్రీస్తు మాతో కూడా ఉన్నాడు. కృంగిపోయిన మా హృదయాలని, మునిగిపోయిన మా జీవితాలని మా యేసు లేవనెత్తుతాడు. మమ్మల్ని నిజంగా పైకి తీస్తాడనే ధైర్యం ఇక్కడ చేరవచ్చిన ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని కోరుచున్నాం. నీ వాక్యం చెప్పి నీ దాసుని జానగారిని మీరు ఆశీర్వదించండి. అలాగే ప్రభా ఆరెంజ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ ఆరెంజ్ని జ్ఞాపకం చేసుకో. తనకి స్కిన్ ప్రాబ్లం ఏంటో ఏంటో నాకు తెలియదు, మాకు తెలియదు. కానీ ఆ కారణం ఏంటో నీకు తెలుసు ప్రభా. వైద్యులను మించిన పరమ వైద్యుడవు నీవు. అయ్యా
మీరు ముట్టండి, స్వస్థపరచండి. అలాగే ప్రభా, ప్రత్యేకించి భవిష్య ఎగ్జామ్కి వెళ్ళి ఉండగా అయ్యా తన జీవితానికి అది సరిపోయినటువంటి ఎగ్జామ్ అయితే, తనకి కావలసినటువంటి ఎగ్జామ్ అయితే ఆ ఎగ్జామ్లో తనకు నువ్వు సహాయం చేయండి. అలాగే ప్రభా, మరి రాణి సిస్టర్ గారిని, జాషువా గారిని మీరు ముట్టండి అయ్యా, వారిని కంప్లీట్గా మీరు స్వస్థపరచండి. అయ్యా, ఇక్కడ కూర్చున్న మేమందరం నీ బిడ్డలం ప్రభా. మాలో ఎవరికి ఎటువంటి అవసరాలతో ఉన్నామో నీకు తెలుసు. కాబట్టి ఇక్కడ కూర్చున్న మా అందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. మా అవసరాలు మీరు తీర్చండి. ఈరోజు రానటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్న ఎవరైతే రాలేకపోయారో అయ్యా, వారు ఎటువంటి పరిస్థితిలో రాలేకపోయారో మాకు తెలియదు, కానీ వారికి ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ యొక్క సమస్యలో ఉన్నా అయ్యా, వారికి నీ కృపాహస్తం చూపించి వారికి నీవే మరలా నీ సన్నిలో వచ్చే అవకాశం వారికి దయచేయండి. వారి సమస్యల్లో పరిష్కారం దయచేయండి. అలాగే ప్రభా, గాను తండ్రి, పిల్లల చదువుల్లో ఎగ్జామ్స్ ప్రిపరేషన్ విషయాల్లో నీ సహాయం చేయండి ప్రభా. ఎవరు ఎలాంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇబ్బందులు పడుతున్నారో వారికి నీ సహాయం అందించండి. ఈ విధంగా ప్రభా, ఈ సంఘంలో ప్రతి ఒక్కరిని నీ నామంలో ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని నీ కృపలో హెచ్చించమని ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. అలాగే నీ బిడ్డలు ఇచ్చిన కానుక అయా నీ మహిమార్థమై వాడుకొని రావాల్సిన బహుమానం మెండుగా ప్రతి ఒక్కరికి నీవు దయచేయమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.